ఓ మై గాడ్, నన్ను కిడ్నాప్ చేశారు వీళ్ళందరూ. చూసారా ఎంత భయపడుతున్నాను. సీ గైస్, నేను మీకు ఒకటి చూపిస్తాను. నాకైతే విచిత్రమే ఈ కారు. చాలా రోజులైంది చూసి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, అదే పక్కనున్న కారు కన్నా ఇదే బాగుంది. యాక్చువల్లీ చెప్పాలంటే చాలా షైనింగ్గా, లుకింగ్ చాలా బాగుంది. సెకండ్ డే షూట్, ఇంకా నేను రెడీ అవ్వాలి, అందుకని ముట్టది ఏం లేదు. ఇప్పుడు భూత్ బంగ్లాలోకి వెళ్ళబోతున్నాం. ఐ మీన్ సారీ, ఓల్డ్ బిల్డింగ్లోకి వెళ్ళబోతున్నాం. కిడ్నాప్ సీన్. ఎస్, నన్ను కట్టేసి ఓ మూలను పాడేస్తారు. These steps are so scary. Oh my god. Let me show you clearly. ఎందుకు నేను దీన్ని భూత్ బంగ్లా అంటున్నాను చూడండి. ఇది లైక్ ఓల్డ్ మూవీస్లోని అండ్ హిందీ సీరియల్స్లోని, నో, హిందీ సీరియల్స్లోని చాలా అందంగా ఉంటాయి బిల్డింగ్స్. అదే కొంచెం కిడ్నాప్ సీన్స్ ఇలాంటివి చేయడానికి ఇలాంటి లొకేషన్స్ భలే సెట్ అవుతాయి కదా. నేను దీనికోసమే చెప్పాను ఈ భూత్ బంగ్లా. లైక్ అఫ్ కోర్స్ స్టూడెంట్స్ ఉన్నారు, వెనకాల కాలేజ్ ఉంది కాబట్టి స్టూడెంట్స్ ఉన్నారు, లెక్చరర్స్ కూడా ఉన్నారు, ఈవెన్ లోపల కూడా ఉన్నారు. బట్ ఇది చూడడానికి అయితే పక్కా ఇంకా భూత్ బంగ్లాలో లిటరలీ. పైకి ఎక్కాలంట, వాళ్ళేమో పాములు ఉంటాయి వెళ్ళొద్దు అని చెప్తున్నారు. మా వాళ్ళు వింటారా? మేము వెళ్ళి ఆల్రెడీ చూసి వచ్చామంటున్నారు. అందుకని ముందు మీరు వెళ్ళండి, తర్వాత నేను వస్తానని చెప్పాను. యాక్చువల్లీ ఇది పడగొట్టి రిమోడలింగ్ చేస్తే లైక్ చాలా పెద్ద ప్లేస్ కాబట్టి ఫస్ట్ క్లాస్ నుండి డిగ్రీ కంప్లీట్ అయ్యే వరకు కూడా రూమ్స్ సెట్ చేయొచ్చు. స్కూల్, ఇంటర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ కూడా. ఇంత పెద్దది ఉంది యాక్చువల్లీ, ప్లేస్ చాలా పెద్దది. సో బిగ్. ఓల్డ్ బిల్డింగ్లోకి వచ్చాను. మరీ అంత స్కేరీగా ఏం లేదు. పాములు ఉంటాయని గట్రా చెప్పి భయపెట్టారు. మరీ అంత స్కేరీగా లేదు. మక్యా బాగుంది లొకేషన్. ఇట్స్ ఎన్ని సంవత్సరాల ముందు గెస్ట్ చేయండి. చాలా డ్రామాటిక్ లొకేషన్. అది చూడండి. లుక్, ఇట్స్ రియల్లీ సో డ్రామాటిక్. ఓ మై గాడ్. కిందనున్న చెట్టుది ఆ ఓడలు పైకి వచ్చాయి. ఓ మై గాడ్. ఈ ఒక్క రూమ్ బాగా స్కేరింగ్గా ఉంది. వీళ్ళు కూడా నన్ను భయపెడుతున్నారు. పాములు ఉంటాయి చూసుకోండి మేడం అంటున్నారు. చూసారా, అది కిందనుంది. ఆ ఓడలు కిందున్న చెట్టు పైకి వచ్చాయి. ఇది కిడ్నాప్ సీన్. భయపడాలి యాక్చువల్గా, బట్ నాకు నవ్వు వస్తుంది, ఎంజాయ్ చేస్తున్నా. నువ్వు రోలింగ్ లో ఉంచు, వాడు తీసేస్తా ఉంటాడు. అలాగా ఇది తీసేస్తాం బ్రో. నేను ఆల్రెడీ అది మన వైపే రాలేదు అసలు. టోటల్ అటు సైడ్ పోయింది. రెండో గ్లాస్, సారీ గ్లాస్ కాదు, బాటిల్, గ్లాస్ బాటిల్. అందరూ అనుకుంటారు కదా
కాలేజ్ ఓల్డ్ క్యాంపస్ని ఏంటి అంబిక ఇలాగా బూత్ బంగ్లా అంటుందని అవి షో జస్ట్ అవుట్ సైడ్ మాత్రమే కాదు, లోపల రూమ్స్ దే లుక్ స్కేరీ. ఓ మై గాడ్, జస్ట్ అస్సలు ఇక్కడ చూడండి, ఇక్కడ అవి ఓడలు. అరే ఓడలు మర్రి చెట్టుకు ఉండాలి, క్లాస్ రూమ్లోకి వచ్చేసాయి. మరి దీన్ని బూత్ బంగ్లా అనకుండా ఇంకేమంటారు? సి మొత్తం రూమ్స్ అన్నీ ఇలా ఉంది, చాలా స్కేరీగా, చాలా డిఫరెంట్గా. ఓకే పర్లేదు, అంటే ఓడలు అయ్యే ఉన్నాయి కానీ ఇది కొంచెం వెలుతురు ఉండడం వల్ల అంత స్కేరీగా అనిపించలేదు. నేను ఇంత పిచ్చిదానిలో ఉన్నానైతే అనుకోవద్దు. ఐ మీన్ కిడ్నాప్సింగ్ కదా, పిచ్చిదానిలాగే కనిపించాలి. సో నా హెయిర్ అది చెరిపేసాం. ఇక్కడ నుండి చాలా బాగుంది వ్యూ. ఇలా కనిపించట్లేదు, బ్యాక్ క్యామ్ పెట్టి చూపిస్తా. యాక్చువల్లీ ఇది జస్ట్ వన్ సైడ్ మాత్రమే. ఇది మొత్తం బిల్డింగ్ అంతా పడగొట్టి రీకన్స్ట్రక్షన్ చేశారంటే వా సూపర్ కాలేజ్ కట్టొచ్చు. కానీ మన గవర్నమెంట్ పనులు ఎక్కడ స్పీడ్గా అవుతాయి అవ్వో. ఓకే, సెకండ్ డే షూట్ ఫినిష్ అయిపోతుంది. లాస్ట్ సీన్ అనమాట ఇది. కార్కి బ్యాక్ సైడ్ కూర్చుని కెమెరామెన్ వెనకాల వస్తున్న కార్ని షూట్ చేస్తున్నారనమాట. అందులో హీరో అండ్ నన్ను కిడ్నాప్ చేసిన పర్సన్స్ ఉన్నారు. ఓకే, బాయ్ బాయ్.